అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి. ఏం చేస్తే? పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయమన్నారు. ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చెయ్యాలి. చందనోదకం అంటే గంధం నీళ్లలో కలపడం. గంధం నీళ్లలో కలపడము అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక పూర్వాంగం ఉంటుంది. శ్రీచక్రం టీవీ. ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు. అందులో కాయిక వాచిక మానసిక బడలిక ఉండాలి. అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి, ఒక చందనపు సాన తీసుకొచ్చి, నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి, గంట సేపు తీయాలి. ఇంత చందనం నేను తీసి గూడ నిప్పెట్టాక నా కొడుకుని పిలిచి, ఒరే చందనం తీ. వాడు 1 గంట తీశాడు. నా భార్యని పిలిచి 1 గంట చందనం తీ. ఆమె తీసింది. నా రెండో కొడుకుని పిలిచి, ఒరే కాస్త చందనం తీ. అందలం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది. ఆ పైన ఎర్ర చందనం తీశాడు. ఇప్పుడు ఎర్ర చందనం, ఈ చందనం, లేదా పోనీ ఏదో ఒక చందనం తీసి ఇప్పుడు ఈ చందనోదకంలో, చందనోదకం అంటే ఈ చందనం